కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక 40 ఏళ్ళ అండి ఇండస్ట్రీ, యా 40 సంవత్సరాల నుంచి మాక్సిమం ఉన్నారు. అంటే ఒక ప్రిన్సిపల్ హోదా అంటే ఆటోమేటిక్ గా ఉంటుంది. సరే, అట్లా అది ఒక ప్రిన్సిపల్ గానే కాకుండా మీరు పోరాటాలు చేశారు, తర్వాత ఎన్నో రకాల ఉద్యమాలు అంటే విద్యా విధానం వీటిల్లో కానీ, తర్వాత టీచర్స్ కి సంబంధించి కానీ చాలా 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 చేస్తున్నారు. అయితే నాదొక ఫస్ట్ ఒక క్వశ్చన్ ద్వారా ముందుకెళ్దాం అనుకుంటున్నానండి. అసలు విద్య అంటే ఏంటి? అంటే చాలా మందికి ఇది కూడా మీకు తెలీదా, ఇది యాంకర్ గా నీకు ఆ మాత్రం తెలియకుండానే నువ్వు ఇక్కడ కూర్చున్నావా అని కూడా అనుకోవచ్చు చాలా మంది. అసలు విద్య అంటే ఏంటి, అక్షరాస్యత అంటే ఏంటి? ఎందుకంటే అక్షరాస్యత చిన్నప్పుడు 6 నెలల తర్వాత అక్షరాభ్యాసం సంథింగ్ సంవత్సరం తర్వాత అక్షరాభ్యాసాలు, లేదంటే పిల్లలకి చదువు చెప్పించేటప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చినప్పుడు. అలాంటిది అక్షరాభ్యాసం చేయించడం అంటే అదేనా, లేకపోతే విద్య అంటే ఏంటి? తర్వాత లిటరసీ ఇల్లిటరసీ అంటుంటారు. అసలు ఈ డెఫినేషన్ అంటే చెప్తారా? అంటే దాని నుంచి తీసుకుంటూ వెళ్ళి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చాలా మంది చెప్తూ ఉంటారు ఎడ్యుకేషన్ 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 అంటారు. ఏది ఎడ్యుకేషన్, ఏది అన్ఎడ్యుకేషన్? ఇది స్ట్రైట్ క్వశ్చన్. సరే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రతి సిటీ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను చెప్పేది చాలా అందరూ ఒక విశాలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. విద్య అంటే విద్యావంతులందరూ అక్షరాస్యులు కానవసరం లేదు, అక్షరాస్యులందరూ విద్యావంతులు కానవసరం లేదు. విద్య అంటే ఏంటంటే ఒక మనిషికి సత్ప్రవర్తన, నీతి, నియమావళి, నిబద్ధత నేర్పే అంశాన్ని విద్య అంటాం. విద్యకు మొదటి గురువు తల్లి అని ఎందుకంటామంటే అప్పటి నుంచే బీజం వేస్తుంది. సపోజ్ విద్యావంతులను ఎవరిని అనాలంటే, అంటే మానవతా విలువలు ఉన్నాయి, సమాజంలో మనిషిని మనిషిగా చూస్తారు, నీతిమంతుడై ఉంటారు, ఇతరులకి లాభం చేయకుండా నష్టం చేయకూడదని ఒక ఆలోచన ఉంటారు, తనకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ యాజమాన్యం తను చేసిన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలని ఉంటారు. ఆయనను విద్యావంతుడు అంటాం. కానీ ఆయన అక్షరాస్యుడు కానవసరం లేదు. ఒక పశువుల కాపరే ఉన్నాడు అనుకుందాం, ఆయన ఒక విలువల కొద్ది బతకాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఊళ్ళో ఆ సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా గుర్తించబడతాడు. కానీ అక్షరముఖ కూడా రాదు. ఆయనను విద్యావంతుడు అంటాం, కానీ నిరక్షరాస్యుడు. ఓకే, అంటే వాళ్ళని విద్యావంతులు అనొచ్చా? ఎస్, ఆయనను విద్యావంతుడు అంటాం. ఈజ్ ఎడ్యుకేటెడ్ బట్ ఇల్లిటరేట్. అంటే ఏదైనా కూడా స్కిల్, అది